SIR అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రస్తుతం ఆల్రెడీ మొదలవుతోంది, కొనసాగుతోంది. ఇప్పటికే జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అయితే ఈ సర్ ద్వారా రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఒక గుబులు పట్టుకుంది అనేది. కారణం ఏంటంటే తమిళనాడులో జరిగిన సర ప్రభావంతో మారిన మార్పు, అలాగే పశ్చిమ బెంగాల్లో వచ్చిన రిజల్ట్, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా విపక్ష పార్టీలకు ఉన్న ఓట్ బ్యాంకు ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంటుంది అనే ఒక అంచనా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. దాన్నే మొన్న సమావేశంలో కార్యకర్తలకి వాళ్ళ నేతలందరికీ కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సర్ ప్రక్రియ కొనసాగినప్పుడు. ఎందుకంటే అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటారు, బిఎల్ఓలు ఉంటారు, బిఎల్ఏలు ఉంటారు. వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసరు, బూత్ లెవెల్ ఏజెంట్, వీళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి. తమ ఓట్లు తీసేయకుండా, అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు, స్థానికంగా అక్కడ లేని వాళ్ళ ఓట్లు తీసేస్తారు. ఒకవేళ పక్క రాష్ట్రంలో ఉండి అక్కడ ఇక్కడ ఓటు ఉంటే మీకు అక్కడ ఓటు కావాలా, ఇక్కడికి ఓటు కావాలని ఎక్కడో ఒక చోట మాత్రమే ఓటు ఉంచుతారు. ఇలాంటి సందర్భంలో పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటారు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నది ఏంటి, కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఏ స్థాయి ఫేక్ ఓటింగ్ ఉంది అంటే ఇక్కడ వీళ్ళు తమ ఓట్లు కాపాడుకుంటూ, అలాగే తమ ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఉన్న ఫేక్ ఓట్లు, వీళ్ళు చెప్తున్న ఫేక్ ఓట్లు, వాటిని తొలగించేలా చూడాలి. జాగ్రత్తగా ఉండకపోతే కనుక వీళ్ళ ఓట్లు వరకు పోయి వాళ్ళ ఓట్లు ఉంచుకుంటే రేపొద్దున ఎన్నికల్లో అది అతిపెద్ద దెబ్బ అవుతోంది అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అది చాలా క్లియర్గా వివరించారు. దీంతో ఇప్పుడు ఆ ఓటర్ల లెక్కలు తీసుకుంటున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు వాళ్ళు ఎలాగ అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళ మాటే వింటారా లేదు. కాకపోతే ఇది ఎన్నికల సంఘం చేస్తున్నది కాబట్టి, కేంద్ర ఎన్నికల సంఘం చేసే ప్రక్రియ కాబట్టి ఇందులో ఎలాంటి ప్రలోభాలు ఉండవు, ఎవరు వేలు పెట్టడానికి ఉండదు అనేది కొంతమంది చెప్పేమాట. కానీ ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళదే పెత్తనం అవుతుంది, వైసీపీకి అన్యాయం జరుగుతుందేమో అనేది వాళ్ళు లోపల అంతర్మదనం చెందుతున్నారు. కానీ సర్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సర్ ఎఫెక్ట్తో ఓట్లు కోల్పోవడం అయితే గ్యారంటీ, అందులో నో డౌట్. చాలా వరకు ఓట్లు కోల్పోద్ది ఆంధ్రప్రదేశ్. కాకపోతే అవి ఎవరు ఓట్లు పోతాయి అనేది మాత్రం వేచి చూడాలి.